బ్రేకింగ్ న్యూస్. సెకండ్లలో అంటుకున్న మంటలు, నిమిషాల్లో కాలిపోయిన బోట్లు. ఇది హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరు. భారత మాతకు హారతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బాణాసంచా పేలులలో అపశృతి చోటు చేసుకుంది. ఒక బోటులో మొదలైన మంటలు చూస్తుండగానే మరో బోటుకు వ్యాపించాయి. అంతే 2 బోట్లు అగ్గిబుగ్గయ్యాయి. అయితే బోటులో ఉన్న 15 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నారు బోట్ వచ్చింది, ఎక్స్ట్రా బోట్ వచ్చింది. సెకండ్లలో అంటుకున్న మంటలు, నిమిషాల్లో కాలిపోయిన బోట్లు. ఇది హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరు. భారత మాతకు హారతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బాణాసంచా పేలులలో అపశృతి చోటు చేసుకుంది. ఒక బోటులో మొదలైన మంటలు చూస్తుండగానే మరో బోటుకు వ్యాపించాయి. అంతే 2 బోట్లు అగ్గిబుగ్గాయి. అయితే బోటులో ఉన్న 15 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి హుస్సేన్ సాగర్ లో బోట్ల అగ్నికి ఆహుతయ్యాయి. మరి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? అలాగే దానిలో ఉన్న 15 మంది కూడా సురక్షితంగా బయటపడినట్టు సమాచారం వస్తుంది. అప్డేట్స్ ఏంటి? నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో భారతమాత ఫౌండేషన్ నిర్వహించినటువంటి భారతమాత మహా ఆరతి కార్యక్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే కార్యక్రమం 6 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 9:30 ప్రాంతంలో కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తిగా మహా ఆరతి అనేది ప్రారంభమైంది. ఈ సందర్భంలోనే 2 బోట్లలో భారీ బాణాసంచాను, భారీ షాట్స్ ని ఏర్పాటు చేయడం, భారీ బాణాసంచా కాల్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాణాసంచా కాల్చడం స్టార్ట్ అయిన వెంటనే ఆ షాట్స్ అనేవి ఆకాశంలోకి వెళ్తూ కింద పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, అవి ఒడ్డుకు సంబంధించినటువంటి బోట్ లో ఉన్నటువంటి మిగతా వస్తువులకి అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో 2 బోట్లలో ఈ మహారతికి సంబంధించిన కార్యక్రమంలో 2 బోట్లలో బాణాసంచా పేల్చే ఏర్పాట్లు చేశారు. ఆ బాణాసంచా కాల్చున్న సందర్భంలో 2 బోట్లు పూర్తిగా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు పూర్తిగా వ్యాపించినాయి. 2 బోట్లలో అంటే ఒకదానికి ఒకటి పక్క పక్కనే ఉండడము, అందులో ఉన్నటువంటి బాణాసంచా అనేది ఈ బోట్ లో పడడము తో ఈ ప్రమాదం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. 2 బోట్లు పూర్తిగా అగ్నికి ఆహుతాయి. అయితే ఈ బోట్ లో ప్రమాదం జరుగుతున్న సందర్భంలో దాదాపు 15 నుంచి 16 మంది కూడా 15-16 మంది ఆ బోట్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ బోట్ లో ప్రమాదం జరుగుతున్న సందర్భంలో వెంటనే అప్రమత్తమైనటువంటి వీరు అందులో నుంచి దూకి ట్యాంక్ బండ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే అందులో కొన్ని ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సందర్భంలో లైఫ్ జాకెట్స్ కానీ ఇతర కొన్ని ట్యూబ్స్ ఉంటాయి, వాటర్ నుంచి మనం తప్పించుకునేందుకు వీలుగా. వాటి ద్వారా వాళ్ళు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని సేఫ్ బోట్లు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో వారిని బయటికి తీసుకురావడం, ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి బోట్లను కూడా ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇందులో ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలతో అయితే బయటపడ్డారు, కానీ ఒక 3కి మాత్రం స్వల్పంగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆ గాయాలైనటువంటి వ్యక్తులను కూడా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ హాజరయ్యారు. గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరికొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం చివరిలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే గవర్నర్ తో పాటుగా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంబంధిత పోలీస్ అధికారులకు గవర్నర్ ని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి పంపించడం, ఇటు కిషన్ రెడ్డి కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదం జరిగిన పరిస్థితిని తెలుసుకోవాలి, ఎవరు ఉన్నా కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కిషన్ రెడ్డి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి లేక్ పోలీసులు, ఎందుకంటే ఈ కార్యక్రమం వీవీఐపీలు పెద్ద ఎత్తున గవర్నర్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కూడా అప్రమత్తం అవ్వడం, ఆ ప్రమాద తీవ్రతను అంచనా వేయడం, అందులో ఉన్నటువంటి వారిని వెంటనే అక్కడి నుంచి తరలించడం,
గాయాలైనటువంటి ముగ్గురు మాత్రం వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి అయితే క్షేమంగానే ఉంది. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి తీవ్రతను కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. 2 బోట్లు పూర్తిగా అగ్నికైతే ఆహుతైన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ బోట్లలో బాణాసంచకు ఎవరు అనుమతిచ్చారు? టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉండే ఈ బోట్లలో బాణాసంచ ఎలా పేల్చారు, ఎలా కాల్చడానికి అనుమతులు ఎవరిచ్చారు అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి మొత్తం ఘటన పైన కూడా మరిన్ని వివరాలు అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేక్ పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మనం చూస్తున్నాము కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కూడా 2 బోట్లకి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించి కూడా ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ఇది జరిగింది అని అనుకోవచ్చా? బోటు నిర్వాహకులు ఏం చెప్తున్నారు? వారు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎస్ అఖిల, ఖచ్చితంగా ఇది జనరల్ గా లుంబిని పార్క్ ట్యాంక్ బండ్ బోటింగ్ కి సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా లుంబిని పార్క్ లో ఉన్నటువంటి టూరిజం ఆధ్వర్యంలో ఉంటుంది. అక్కడ ఒక రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. దాదాపు 4-5 రకాల బోట్స్ అనేవి ట్యాంక్ బండ్ లో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా టికెట్ తీసుకొని పర్యాటకులు ట్యాంక్ బండ్కి వచ్చే పర్యాటకులను ఇటు లుంబిని పార్క్ నుంచి ఇటు బుద్ధుడి స్టాచ్యూ వరకు తీసుకెళ్తూ వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ గా సాయంత్రం 8:30 వరకు మాత్రమే ఈ బోటుకు సంబంధించినటువంటి పర్యాటకుల కోసం ఉంటుంది. తర్వాత మిగతా కార్యక్రమాలకు వాడుతుంటారు, లేదంటే అలానే ఉంటాయి. కానీ మరి టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చి అనుమతి తీసుకొని ఆ బోట్లలో వీరు బాణాసంచా ఏర్పాటు చేశారా మరి లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే బోట్లలో బాణాసంచాకు అనేది జనరల్ గా అనుమతి ఇచ్చారు. కానీ మరి ఈ టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన బోట్లలోనే ఏర్పాటు చేశారా లేదా మిగతా బోట్లలో ఏర్పాటు చేశారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తంగా ఈ ఘటన పైన అయితే టూరిజం శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. కానీ మరి ఈ బోట్ల యొక్క ప్రమాద పరిస్థితిని అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క స్పందన వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుమతులు తీసుకొని బాణాసంచాకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే బాణాసంచా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బాణాసంచాను అందులో ఉంచడము, అందులో ఒక్కసారిగా కాల్చడం ప్రారంభించిన వెంటనే మంటలు పూర్తిగా క్షణాల్లోనే కొన్ని సెకండ్లలోనే మంటలు వ్యాపించడము, ఆ బోట్ తో పాటుగా 2 బోట్లకు మంటలు అంటుకోవడము, ఇది ప్రమాద తీవ్రతను ఎక్కువగా పెంచింది. కానీ అప్రమత్తమైనటువంటి సిబ్బంది మాత్రం వెంటనే ట్యాంక్ బండ్ లో తప్పించుకునేందుకు వారు దూకడము, మిగతా ట్యూబ్ల ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం ఘటన పైన మాత్రం దర్యాప్తు జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ బోట్లలో బాణాసంచా ఏర్పాటు చేశారన్న కోణంలో కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అఖిల, అయితే సాగర్, మనం చూస్తున్నాం ఘటన తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం బోట్లు కూడా పూర్తిగా కాలిపోయి మంటలు కూడా ఆరిపోయినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరి అక్కడ కాలిపోయిన బోట్లను తీసేందుకు సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చారా? ఖచ్చితంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు లేక్ పోలీసులు పక్కనే ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సెక్రటరియట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భారత మాత ఫౌండేషన్ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి గవర్నర్ తో పాటుగా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మిగతా ముఖ్య ప్రముఖులు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉండడం, సహాయక చర్యలను వెంటనే చేపట్టడం, మిగతా అగ్నిమాపక సిబ్బంది ఇటు పోలీసులను మిగతా వారిని కూడా అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాకి సమీపంలోనే ఈ 2 బోట్లు ఉన్నాయి. సో వెంటనే వారిని అక్కడి నుంచి తరలించడం, అప్రమత్తం అయ్యడం వలన అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ముగ్గురికి అయితే గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పటి వరకు అయితే టూరిజం అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అధికారికంగా టూరిజం అధికారులు కానీ మిగతా పోలీసులకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మనం చూస్తున్నాం ఎంత పెద్ద మొత్తంలో కూడా మంటలు వ్యాపించాయి అనేది. అంటే అసలు ఇలా బోటులో ఇంత పెద్ద ఎక్కువ మొత్తంలో కూడా బాణాసంచా వేసుకుని తీసుకెళ్లడం అనేది కూడా కరెక్ట్ కాదనే చెప్పాలి. మరి అసలు దీనికి పర్మిషన్ ఉందా లేదా అని కూడా ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే లేదు. మరి దీనిపై పోలీసులు ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా స్పందించారా? అఖిల, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు జనరల్ గా పెద్ద ఎత్తున బాణాసంచా ఒకవేళ కాల్చడానికి కార్యక్రమం ఏదైనా ఉంటే అది ముందస్తుగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 2 బోట్లను టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన బోట్లు అయితే మాత్రం, ఎందుకంటే భారత్ మాత ఫౌండేషన్ వారు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇటు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కావడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయమే. కానీ మరి ఈ బోట్ లో హారతికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఓవైపు జరిగింది, విజయవంతంగానే కార్యక్రమం పూర్తయింది. కానీ ఈ బాణాసంచా పేల్చే కార్యక్రమం అనేది ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగానే, ఎందుకంటే టూరిజం కి సంబంధించిన డిపార్ట్మెంట్ పర్యాటకుల బోట్లలో జనరల్ గా బాణాసంచాన్ని అయితే అనుమతించారు. కానీ మరి ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, దీనికి సంబంధించిన అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు తేల్చాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి నిబంధనలకు విరుద్ధంగానే పెద్ద ఎత్తున బాణాసంచాను పెద్ద పెద్ద బోట్లలో తరలించడము, పెద్ద పెద్ద పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి క్రాకర్స్ సంబంధించినటువంటి షాట్స్ ను పెద్ద ఎత్తున అందులో ఏర్పాటు చేయడం అనేది ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టూరిజం శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మనం చూస్తున్నాం ఈ ఘటనలో ఎవరైతే గాయపడ్డారో క్షతగాతులు వారిని ఇప్పటికే చికిత్స కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే వారు ఎవరన్నది, గాయపడిన వ్యక్తులు ఎవరు, అటు టూరిజం కి సంబంధించిన వాళ్ళ లేదా ఇంకెవరన్నా డీటెయిల్స్ ఏమన్నా తెలుసాయా? ఏసకిలా ఇప్పుడు ఈ 2 బోట్లలో కనీసం 15 నుంచి 16 మంది ఇటు భారతమాత సంస్థకు సంబంధించినటువంటి ఫౌండేషన్ సంబంధించిన ప్రతినిధులు, ఇటు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో దాదాపు 15-16 మంది ఉన్నటువంటి ఇందులో దాదాపు 10 నుంచి 12 మంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. కానీ 2-3 గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారిని అయితే గాంధీ ఆసుపత్రికి అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని తరలించారు. వారి పరిస్థితి ఇప్పటి వరకు నిలకడగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు కూడా వారికి చికిత్సను ఎమర్జెన్సీ వార్డులో వారికి చికిత్సను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసుల అప్రమత్తము, ఇటు మిగతా సిబ్బంది కూడా అప్రమత్తతో పెను ప్రమాదం అయితే తప్పింది. కానీ 3 గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారిని అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుంది. మిగతా అంశాలకు సంబంధించినటువంటి అంటే పరిశీలిస్తే ఆ బోట్లలో ఉన్నటువంటి సిబ్బందా లేదా ఈ ఫౌండేషన్ కి సంబంధించిన ప్రతినిధులు అనేది కూడా మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, ఘటన తర్వాత మరి పీపుల్స్ ప్లాజా వద్ద ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏమన్నా పోలీసులు ఆంక్షలు విధించారా అటు సైడ్ వచ్చే వాళ్ళకి? అదేనే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇలా పీపుల్ ప్లాజాలో భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్ లో, ఏదైతే పీపుల్ ప్లాజా ఉన్న ప్లేస్ లో హారతి కార్యక్రమం పూర్తయిన వెంటనే గవర్నర్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గవర్నర్ కూడా భద్రతా సిబ్బంది వెంటనే అక్కడి నుంచి పంపించడం, మిగతా వివిఐపీస్ కూడా అక్కడి నుంచి పంపించిన అనంతరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి అంటే భారత మాత ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు. పీపుల్ ప్లాజా అనేది పెద్దగా పర్యాటక ప్రాంతం. వీకెండ్ అయితే పెద్ద ఎత్తున జనసంద్రహం కూడా ఎక్కడ ఉంటుంది. నెక్లెస్ రోడ్ ప్రాంతంలో అక్కడికి వచ్చిన వారిని కూడా పోలీసులు అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పంపించి వేశారు. పోలీసులు అయితే అక్కడ సంఘటనా స్థలాన్ని ఎవరికి ఇప్పుడైతే అనుమతించడం లేదు. బోట్లు 2 దగ్ధమైన నేపథ్యంలో వాటిని సురక్షితంగా అంటే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బోట్లను పూర్తిగా బయటికి తీసుకొచ్చిన అనంతరం కూడా ఈ కేసులో, ఈ ప్రమాదంలో ఏం జరిగిందన్న అంశాలు కూడా మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. రైట్, హుస్సేన్ సాగర్ లో 2 బోట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే బాణాసంచా కాల్చడం పట్ల ఆ నిప్పురవ్వలు కూడా ఎగిసిపడటంతో ఒక బోటు నుంచి మరొక బోటుకి మంటలు అంటుకుని కూడా 2 బోటులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాద సమయంలో కూడా బోట్లో సుమారుగా 15 నుంచి 16 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమయంలో అందరూ సురక్షితంగా బయటపడగా 2-3 అయితే స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారికి అటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే మరోపక్క దర్యాప్తు చేపట్టారు. ఘటన ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అటు బాణాసంచా కాల్చే టైంలో ఒక పక్క స్క్రీన్ మీద చూస్తున్నాము. అండ్ ఘటన అనంతరం కూడా బోట్లు పూర్తిగా అగ్నికి ఆహుతాయి కూడా, బోట్లు పూర్తిగా దగ్ధమైన బోట్స్ కూడా మనం చూస్తున్నాము. మంటలు ఆర్పిన తర్వాత కూడా ఏ విధంగా ఉన్నాయన్న విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఘటనకి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అటు బోటు నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందా, లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకోలేదా, అండ్ అలాగే బోట్లో బాణాసంచా కాల్చేందుకు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే. అయితే మరోపక్క అయితే క్షతగాతులకు అయితే మరోపక్క చికిత్స అందిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా ఇప్పటికే అక్కడికి టూరిజంకి సంబంధించిన అధికారులు కూడా చేరుకున్నారు. సో చేరుకుని కూడా అక్కడ ఘటన అయితే సంబంధించారు. మనం చూస్తున్న ఒక పక్క
మంటల్లో బోటు ఎలా కాలిపోతుందని కూడా, ఎందుకంటే బాణాసంచా జరిగిన టైంలో కూడా 2 బోట్లలో బాణాసంచా కాల్చేందుకు కూడా బోట్లో తీసుకుని వెళ్ళారు. బాణాసంచా పేల్చే టైంలో ఎలా వస్తుంది, ఒక్కసారిగా మంటలు ఎలా ఎగిసిపడ్డాయి, బోట్లకు ఎలా అంటుకునేది కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఒకదాని నుంచి మరొక బోటుకి ఈ మంటలు కూడా వేగంగా వ్యాపించడంతో కూడా 2 బోట్లు కూడా ఒక్కసారిగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ 2 బోట్లు కూడా కాలిపోయాయి. దీనికి సంబంధించి ఒక బాక్స్ లో మనం మంటల్లో బోటు కాలిన విజువల్స్ అయితే చూస్తున్నాము. మరో బాక్స్ లో కూడా అటు మంటలు ఆరిపోయిన తర్వాత ఆ బోట్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూస్తున్నాము. ఎందుకంటే అటు మరోపక్క అధికారులు కూడా వేగంగా స్పందించి మంటలను అయితే ఆర్పివేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు ధరించి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారనే చెప్పుకోవాలి. ఒక 2-3కి స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వరకు చికిత్సను అయితే అందిస్తున్నారు. అయితే బోట్లు ప్రమాద తీవ్రత కూడా వేగంగా ఉండటంతోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి అనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో. ఒక బోటు నుంచి మరొక బోటుకి మంటలు అంటుకుని వేగంగా వ్యాపించడంతో 2 బోట్లు కూడా కొన్ని సెకండ్ల వ్యవధిలో ఈ ఘటన అనేది జరిగింది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తేరుకునే లోపే ఘటన జరిగిపోవడంతో 2 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయనే చెప్పాలి. ప్రస్తుతం ఘటన జరిగేటప్పుడు బోట్లు కాలుతున్న విజువల్స్ ఒక బాక్స్లో చూస్తున్నాం. మరోపక్క ఘటన తర్వాత పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత బోట్లు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాము. సో పూర్తిగా దీనికి భద్రత అటు బోటు నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది జరిగిందా, లేదా పెద్ద మొత్తంలో బాణాసంచా తీసుకెళ్లడం వల్ల జరిగిందా అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే 2 బోట్లు కూడా అగ్నికి ఆహుతవడంతో కూడా ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే ఒక్కసారిగా కూడా 2 బోట్లు నీటిలో ఉన్న బోట్లలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో చుట్టూ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. కొన్ని సెకండ్లలోనే పెద్ద ఎత్తున మంటలు వచ్చి ఒకసారిగా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ అనేవి. బాణాసంచ పేలుస్తుండగానే ఒక్కసారిగా అవన్నీ పేలిపోయాయా, లేదంటే అకస్మాత్తుగా మంటలు బాణాసంచ మొత్తం అంటుకున్నట్టుగా కూడా మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే నిప్పురవలు ఎగిసిపడడం కాదు, బోట్లోంచే మంటలు మనకి వచ్చినట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లో. సో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపైన మరి కాసేపట్లో పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో టూరిజం అధికారులు కూడా వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.